నిత్య జీవితంలో పాటించవలసిన 100 నియమాలు. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చూపి కూర్చోరాదు. భోజనం తూర్పు, ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రదులు విడవరాదు. బట్టలు ధరించకుండా నదిలో స్నానం చేయరాదు. దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రదులు విడవరాదు. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. తూర్పు, దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర, పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోపెట్టకుండా మాట్లాడకూడదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. పైన అనగా భుజాల మీద వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు. భోజనం చేయకూడదు. 2 చేతులతో ఎప్పుడూ తల కొక్కోరాదు. గురు పాపం ఎవరికి చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురు తిత్కారం పనికిరాదు. పిసినిగొట్టుతూ, శత్రువులతో, అసత్యం పలికేవాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయడం మహాపాపం. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు. పుణ్యకార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమం లేదు. తడిసిన బట్టలు, నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మల పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. పుష్కర స్నాన నదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువ మాత్రమే ఉండవలెను. ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్కే అని శాస్త్రవచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జల ఏకాదశి అనగా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం పలహారం కూడా పనికిరాదు. 60 సంవత్సరాలు దాటిన వారికి, 11 సంవత్సరాలు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్యవంతులకు ఈ పై నియమాలు లేవు. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. తూర్పు, ఉత్తర ముఖంగా దంతదవనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కున నిలబడి చేయకూడదు. ఉమ్ము మాత్రం తూర్పు పడమరన వెయ్యరాదు. శివ పూజకు మొగలి పువ్వులు పనికిరావు. ఒకేసారి నీరు, నిప్పు 2 చేతులతో గాని
ఒకే చేత్తో గాని పట్టుకెళ్లరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగజేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లి బిడ్డలను విడదీయుట బ్రహ్మ హత్యతో సమానం. వేలాపాలా లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు. చిన్న పిల్లల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు చెప్పులు కలిపి గాని గోవులు గాని దానం చేస్తే భయంకర యమ మార్గం సులభంగా దాటగలరు. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు. సువర్ణ దానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లల్లో పుడతారు. కాశీలో గురు పూజ చేసిన వారికి కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. సంకల్పం చేయకుండా నది స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే, నది స్నాన ఫలితం రాదు. ఉమ్ముతో వేలు తడిపి పుస్తకంలో పూటలు తిప్పరాదు. వ్యసన పరులతో, మూర్ఖులతో వాదోపవాదాలు చెయ్యరాదు. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణాలు, అమ్మవారి గుళ్ళోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు. గుడి చుట్టూ ప్రదక్షిణం మాత్రమే చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక్క చిప్పను మనకిచ్చిన దాన్ని తీసుకోరాదు. జ్యోతిలింగాలు, స్వయంభూలింగాలు, బాణలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైథునం పనికిరాదు. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించిన అన్నం వంటివి వండిన పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు. మిగిలిన 50 నియమాలను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఈ వీడియో లెంతీగా అయిపోతుందని 50 నియమాలతో పూర్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.